హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియోలో మన ఫోటోని ఏఐ ఫోటోగా సింపుల్గా స్టాచ్యూ మోడల్లో ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దామా. దీనికైతే ఏ యాప్ కూడా అవసరం లేదండి. చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. నేను 3 రకాల ఏఐ ఇమేజెస్ అయితే క్రియేట్ చేశాను. ప్రాంప్ట్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదామా. గూగుల్ క్రోమ్లోకి వెళ్దామండి. తర్వాత మనకి జస్ట్ జెమినీ ఏఐ అనేసి టైప్ చేసేయండి. మనకి ఇలా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది కదా. ఇప్పుడు జస్ట్ మన ఫోటో ఏదైతే ఉందో గ్యాలరీలో ఆ ఫోటోని అయితే మనం ఇక్కడ ఎంట్రీ చేస్తామండి. తర్వాత మనకి ప్రాంప్ట్ అనేది నేను 3 డిస్క్రిప్షన్లు అయితే ఇస్తాను. ప్రాంప్ట్లో ఒక్కొక్క ప్రాంప్ట్కి ఒక్కొక్క ఇమేజెస్ అయితే నేను చూపిస్తానండి ఏ విధంగా వచ్చాయనేసి. దాంట్లో ఒకటి మాత్రం డ్రాబ్యాక్ ఉంది, అదేంటో వీడియో చివరిలో చెప్తాను. అందులో ఇప్పుడు మనకి డిస్క్రిప్షన్లో ఏ ప్రాంప్ట్ డౌన్లోడ్ అయిపోతుంది ఈ విధంగా మనం గ్యాలరీలో నుంచి ఒక ఫోటో తీసుకుని చేసుకోవచ్చు. దాని కింద ఈ డిస్క్రిప్షన్ మెన్షన్ చేసేసామండి. సేమ్ ఇదే విధంగా ఏ అనేది ఫోటో ఈ విధంగా పెట్టానండి. 3 ప్రాంప్ట్స్ కూడా సేమ్ మనం గ్యాలరీలో చేస్తామంటే ఆటోమేటిక్ లేదంటే ఒక ఫోటోని క్లిక్ చేసుకోవడమా, లేదంటే ఈ విధంగా ప్రాంప్ట్ మెన్షన్ చేసేసి గ్యాలరీలో సేవ్ చేసేసుకోవడమా. మనకి నచ్చినట్టు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఉన్న అన్ని ఫొటోస్ కూడా ఈ విధంగా క్రియేట్ చేస్తున్నవి. 3 ప్రాంప్ట్స్ అయితే నేను 1 2 3 అని క్యాప్షన్ మెన్షన్ చేస్తాను. లాస్ట్లో డ్రాబ్యాక్ చెప్పాను కదండి, లాస్ట్లో ఇచ్చే ప్రాంప్ట్కి మాత్రం మనకి డౌన్లోడ్ అనేది రావట్లేదు. జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకోవాల్సిందే, అంతే అండి. సింపుల్గా మీకు నచ్చిన ఫోటోని ఏ స్టాచ్యూ లాగా క్రియేట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.